హాయ్ నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. నేను రంజాన్ ఈద్ రోజున మటన్ బిర్యానీ చేశాను. మటన్ బిర్యానీ అయితే ఒక 3 కేజీల మటన్, 3 కేజీల బాస్మతి రైస్ తోటి చేశాను. ఇంకా బగారా, మటన్, చికెన్ అవి కూడా చేసాము. అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మటన్ దమ్ బిర్యానీకి అయితే నేను 3 కేజీల మటన్ తీసుకొని అందులో ఒక 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను. ఎందుకంటే బిర్యానీలో పసుపు ఎక్కువ వేయకూడదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం మంచిగా కలిపి పెట్టాలి. తర్వాత చూపిస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వేరే కలిపి చూపిస్తాను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలండి, ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు కొంచెం ఇట్లా లడ్డుగా ఉన్నవి తీసుకుంటే కారం ఎక్కువ ఉండదు, టేస్ట్ ఉంటుంది అన్నట్టు. సన్నవి తీసుకుంటే ఎక్కువ కారం ఉంటుంది. అయితే కొంచెం ఇట్లా లడ్డుగా ఉన్నవి తీసుకున్నాను నేను. ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు కొంచెం ఇట్లా తుంపి వేసేస్తే తొందరగా గ్రైండ్ అవుతాయి. కొత్తిమీర, పుదీనా, ఒక గుప్పెడంత పుదీనా, ఒక గుప్పెడంత కొత్తిమీర అట్లా కాడలతోటి వేసేసి సరిపోతుంది. అది ఇది వేసి ఇప్పుడు యాలకులు ఒక 5, లవంగాలు ఒక 7-8, జాపత్రి కొంచెం చూడండి ఎంత వేస్తున్నాను చూడండి. నేను 3 కేజీల రైస్కి మటన్కి దాల్చిన చెక్కల ఒక 2 అంగుళాలంతా దాల్చిన చెక్కల ఇట్లా నలిచి వేసేయాలి తుంపి. షాజీరా ఒక టీ స్పూన్ షాజీరా, ఇది స్ట్రా అంటారు దీన్ని. ఇవి జాజికాయ మొత్తం వేయట్లేదు నేను, సగం వేస్తున్నాను. సగం సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు అంత, స్పూన్ చూడండి రాళ్ళ ఉప్పు, ఈ స్పూన్ తోటి 2 స్పూన్లంతా ఉప్పు వేసాను. ఉప్పు వేసి మంచిగా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసేసి మెత్తగా ఈ పేస్ట్ని మొత్తం ఇందులో వేసేయాలి. ఆ పేస్ట్ మొత్తం మంచిగా తూడ్చి వేసేసి మంచిగా కలపాలి. మనం ఒక్కొక్క ఐటెం వేసి కలుపుతుంటేనే ఆ టేస్ట్ వస్తుంది. మొత్తం ఒకేసారి కలిపి ఆడబెడితే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మంచిగా ఒకటి తర్వాత ఒకటి కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ తర్వాత ఇవన్నీ నూరుకొని కారం ఒక పెద్ద స్పూన్ నిండా వేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా స్పూను, ఆ స్పూన్ నిండా కారం, ఒక 50 గ్రాములు ఉంటుంది కారం. ఆల్రెడీ పచ్చికారం వేసాం కదా. 1/2 కేజీ పెరుగు, హాఫ్ కేజీ పెరుగండి. మరీ పుల్లగా ఉండకూడదు పెరుగు. ఆల్రెడీ మనం నిమ్మకాయలు వేస్తున్నాం కాబట్టి ఆ పులుపు ఈ పులుపు బిర్యానీ టేస్ట్ ఉండదు. మామూలుగా ఉండే పెరిగే తీసుకోవాలి. వేసి మంచిగా కలిపేయాలి. ఒక వీడియో స్క్రిప్ట్ అయిందండి. కొంచెం ఒక 2 టీ స్పూన్లంతా కస్తూరి మేసి వేసాను. ఆ వీడియో ఎక్కడుందో అవపడలేదు, మిస్ అయింది. 2 టీ స్పూన్లంతా కస్తూరి మేతి వేసుకోండి. ఇప్పుడు ఇది మంచిగా కలిపేసినాం కదా, ఒక అర్ధ గంట అలా పెట్టేయాలి.
అర్ధగంట కంటే ఒక గంట పెట్టినా ఏం కాదు, ఏం ప్రాబ్లం కాదు. మటన్ కాబట్టి ఏం కాదు. ఒక అర్ధగంట మూత పెట్టేసి దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 3/4 కేజీ అంత ఆయిల్ వేసినండి. కడాయిలో 3/4 కేజీ అంత ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసిన, ఒక 1/2 కేజీ ఉల్లిగడ్డలు కట్ చేసి ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ ఎర్రగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రౌన్ కలర్లోకి మంచిగా ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఈ మనం నానబెట్టి ఉంచినాం కదా మటన్, అది పొయ్యి మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ ఉడకనిచ్చి పక్కన పెట్టిన, ఎందుకంటే కొంచెం ముదురుగా ఉంది మటన్. ఇప్పుడు బియ్యంకి ఎసరు పెట్టిన, ఎసరులో బగారా ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం యాలకులు, కొంచెం లవంగాలు, కొంచెం షాజీరా, జాపత్రి కొంచెం, అవి నల్లగా పడుతున్నాయి కదా అవి కాయలు, అవి 3 వేసాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంది కదా అది కొంచెం వేసాను, ఒక పిడికెడంతా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఎసరు మంచిగా మరగాలి. ఎసరు రాగానే వాటర్ అది బియ్యం వేసేస్తా. ఉప్పు బాగానే ఒక 2 టీ గ్లాసులు అంతా వేసిన, ఎందుకంటే మనం గంజి వంపేదే ఉంటుంది కాబట్టి దీనికి కొలతలు అవసరం లేదు. అంత ఉప్పు పట్టదు కాబట్టి వాటర్లో వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కువనే వేసిన. ఇప్పుడైతే బియ్యం కడుగుతున్నాండి. బియ్యం బాస్మతి రైస్ ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు నానబెట్టి పెట్టకూడదు. అది ఎసరి వస్తుంది అన్నప్పుడే బియ్యం కడిగి అందులో వేసేయాలి. అప్పుడే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. మనకు ఏ డౌట్ ఉండదు, ఇక మెత్తగా కాదు, కొంచెం ఏది ఉండదు అన్నట్టు. చూడండి ఇట్లా ఎసరు వచ్చినప్పుడు ఎమ్మటే కడిగేసి బియ్యం వేసేయాలి. 3 కేజీల మటన్, 3 కేజీల బాస్మతి రైస్. చాలామంది, కొంతమంది బిర్యానీ ఇష్టపడతారు, కొంతమంది బగారా ఇష్టపడతారు, కొంతమంది మటన్. అందుకే 3 వెరైటీలు చేశాను అన్నట్టు. బగారా, బిర్యానీ, మటన్, చికెన్. ఏది ఇష్టం ఉన్నారో వాళ్ళు తెలుస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, కొంతమంది మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అన్నట్టు. అందరికీ మా రిలేషన్లో కూడా కొంతమంది వచ్చారు పండుగ రోజు. బియ్యం వేసినాక 50% ఉడకాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, బిర్యానీకి 70%, 80% ఉడకకూడదు. చికెన్కి కొంచెం తక్కువ ఉడికినా ఎక్కువ ఉడికినా ఏం కాదు, కానీ మటన్కి మాత్రం 50% ఉడకాలి రైస్. ఇంకా కాలేదు, ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత దించేస్తా. ఇప్పుడు మనం ఈ మటన్ ఒక 10 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టినాం కదా, అందులోకి మనం ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్ వేసేస్తున్నా. ఆనియన్ వేసి ఆ ఆనియన్లో ఫ్రై చేసిన ఆయిల్ అందులో వేసేసిన. మొత్తం ఎంత ఆయిల్ మిగిలిందో అంత వేసేసిన. ఇప్పుడు ఈ రైస్, వండుకున్న రైస్ మంచిగా వాటర్ మొత్తం వంచేసి ఇట్లా చిల్లులు ఉన్న గంటలతోటి మంచిగా వేసేయాలి. మొత్తం వేసేసి ఫుడ్ కలర్ వేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ వేసేసి ఇప్పుడు నిమ్మకాయ నేను ఆల్రెడీ మటన్కి ఎందుకు పట్టేయలేదంటే, ముక్క పులుపు వస్తే కొంతమందికి ఇష్టం ఉండదు. అందుకే నేను ఇప్పుడు వేస్తున్నాను అన్నట్టు. 5 నిమ్మకాయలు, చిన్న సైజువి 5 నిమ్మకాయలతో పిండిన. 5 నిమ్మకాయలతో, పెద్ద అయితే 2 సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ దమ్ము కావాలి. 30 మినిట్స్ తర్వాత ఇట్లా పొగలు వస్తుంటాయి కదా, ఇట్లా పొగలు వస్తున్నప్పుడు ఉడికిపోయినట్టు మనకు అర్థం. చూడండి
ఇట్లా తీసి కింద నుంచి చూసి ముక్క మనకు ఎమ్మటే అర్థమైపోద్ది. కింద ఏ మాత్రం వాటర్ లెక్క లేదు. మొత్తం మంచిగా సూపర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా షిర్కుర్మా అయితే చేస్తున్నా. షిర్కుర్మా నేను ఎట్లా చేస్తా అంటే ఫస్ట్ కొంచెం వాటర్ ఉడకబెట్టుకుంటా. వాటర్ బాయిల్ చేసి వాటర్లో ఈ ఫ్రై చేసిన నేతిలో ఫ్రై చేసిన ఈ సేమియాలు అందులో వేసి కొంచెం దగ్గరికి మంచిగా ఉడకనిస్తా. ఇలాచి పౌడర్ వేసి ఉడకనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇట్లా ఉడకనిస్తా నేను. నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్లో వేసి ఉడకబెడితే ఎటువంటి డౌట్ ఉండదు. ఇప్పుడైతే చక్కెర వేయాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసినాక చక్కెర మనకు ఎంత చక్కెర పడుతుందో అంత చక్కెర వేసేసి పాలు అయితే కాగబెట్టి పక్కన పెట్టిన పాలు వేస్తా. ఇప్పుడు ఇందులో చూడండి, ఈ పాలు కాగబెట్టిన ఇందులో వేసేస్తా. చూడండి, పాలు వేసేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసేస్తే షిర్కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 3 కేజీల చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాం. డ్రైగా ఫ్రై చేయాలంట. ఫ్రై చేసినాక ఇప్పుడు చికెన్ కూడా వండినాం. కొంచెం చికెన్ వేరే వండినాం. ఇది మటన్ కర్రీ, బగారా రైస్, చికెన్ కర్రీ,